శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ క్రతువులో భాగంగా ఇవాళ రాత్రి రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమాలు జరపనున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం 9:30 ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాముల వారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్నారు. ఆ తర్వాత సోమవారం రాముల వారి దంపతులకు మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, మంచినీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చొని కళ్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేక ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియం చుట్టుపక్కల గ్యాలరీలో ప్రత్యేకంగా కూలర్లను సిద్ధం చేశారు. భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులు పవిత్రమైనవిగా నమ్ముతారు. ఈ ఏడాది శ్రీ స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు పంపిణీ చేయడానికి ఆలయ అధికారులు 200 క్వింటాల తలంబ్రాలను సిద్ధం చేశారు. మరోవైపు భద్రాద్రి కళ్యాణోత్సవంలో సీతమ్మ వారి మాంగళ్యానికి ఎంతో విశిష్టత ఉంది. తాళిబొట్టులో పుట్టింటి వారిది, మెట్టినింటి వారిది కలిపి మంగళసూత్రం ఉంటాయి. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రంలో 3 సూత్రాలు కలిగిన మంగళసూత్రం సీతమ్మకు ధరింపచేస్తారు. మెట్టినిల్లు అయిన దశరథ మహారాజు తరపున 1, పుట్టినిల్లు జనక మహారాజు నుంచి 1. అయితే ఈ 2 సూత్రాలతో పాటు భక్త రామదాసు వారు భక్తుల తరపున మరో సూత్రాన్ని తయారు చేయించారు. ఇది కేవలం భద్రాచలం క్షేత్రంలో మాత్రమే ప్రత్యేకం. మరే పుణ్యక్షేత్రంలో సీతమ్మ వారికి శ్రీరాముడు 3 సూత్రాల తాళితో మాంగళ్య ధారణ చేయరు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలకు 2000 మంది పోలీసులతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటంతో ఈ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద కళ్యాణం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా సాగేందుకు రెవెన్యూ, దేవాదాయ, పోలీస్ శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భద్రాద్రిగిరికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో చూడొచ్చు. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. కళ్యాణానికి ఈసారి దాదాపు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలోను, 10 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో కూడా సీతారామచంద్రస్వామికి అటు పట్టు వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా తలంబ్రాలను, ముచాల తలంబ్రాలు కూడా తీసుకొచ్చేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎంతో పాటు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్యాలరీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గతంలో 2015కు సంబంధించి మార్చి 28న నాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ తొలిసారిగా భద్రాచలంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణ పట్టు వస్త్రాల తలంబ్రాలను అందించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్ల పాటు కూడా సీతారాముల కళ్యాణానికి ఎప్పుడు కూడా తానీషా కాలంలో ఉన్న సాంప్రదాయాన్ని వదిలి ఆ తర్వాత పట్టు వస్త్రాలు కేవలం దేవాదాయ శాఖ మంత్రికి మాత్రమే
పరిమితం చేశారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగినటువంటి కళ్యాణ వేడుకకు ఎన్నికల కోడ్ ఉండడంతోనూ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి కళ్యాణాన్ని కూడా మంత్రులు రాకుండా అధికారులు నిర్వహించారు. ఈసారి మాత్రం కళ్యాణానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు కూడా మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం గ్యాలరీలు మొదట 7,500 రూపాయలకు సంబంధించినటువంటి సెక్టార్ 1 కు సంబంధించిన గ్యాలరీలో ఉన్నాం. దాదాపుగా మొత్తం కూడా సెక్టార్ల వారిగా అటు పూర్తిగా 150 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు కూడా సెక్టార్లను ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం ఎక్కడికి ప్రతి సెక్టార్ లో కూడా అంటే కళ్యాణాన్ని దగ్గరుండి కూడా చూసేందుకు వీలుగా కనిపించకపోయినటువంటి వారందరూ కూడా ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేస్తారు. కళ్యాణం మొత్తం కూడా అటు దూరంగా ఉండి కనపడని వారందరూ కూడా ఎల్ఈడి ద్వారా వారందరూ కళ్యాణం తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా షామియానాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. గ్యాలరీలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా తో పాటు అదేవిధంగా వాటర్ ను కూడా ట్యాబులు కూడా ఈసారి కొత్తగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే ట్యాబులు ఏర్పాటు చేశారు గ్యాలరీలో. మనం చూస్తున్నాం ఈసారి జరుగుతున్నటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి మొత్తం స్థాయిలో కూడా గతంలో తో పోలిస్తే ఈసారి ఎక్కువగా జరిగేటట్టు అంటే ఈ ఏర్పాట్లలో ఎక్కడ ఇబ్బందులు తలకుండా అటు ఒకవైపు మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అటు ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సెక్యూరిటీ పర్పస్ లో కూడా నిఘా కన్నులలో మొత్తం కూడా భద్రాద్రి రామయ్య కళ్యాణం జరిగేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లకు ఇప్పటికే అధికారులు మొత్తం సమీక్ష సమావేశం నిర్వహించడం కావచ్చు. ఉదయం పూట అంటే మరికొద్ది సేపట్లోనే సాయంత్రం పూట కూడా ఎదుర్కోలు ఉత్సవం కొనసాగుతుంది. ఎదుర్కోలు ఉత్సవం కొనసాగిన తర్వాత రేపు ఉదయం తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రత్యేకించి అంటే ఒకవైపు తలంబ్రాలకు సంబంధించి కూడా ఒక విశిష్టత ఉంటుంది. భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలకు సంబంధించిన మొత్తం 86 పైగా కేంద్రాలను కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. లడ్డూలకు సంబంధించి కూడా 28 కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా 2,000 మంది పైగా కూడా పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వారితో పాటు దేవాదాయ శాఖ అటు రెవెన్యూ పోలీసు సహకారంతో కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఏ ప్రాంతం నుండి వచ్చే వాహనాలను ఆయా ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు దేవాదాయ శాఖ అటు అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరి కొద్దిసేపట్లోనే మొత్తం కూడా అంటే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎదుర్కోలు ఉత్సవం కూడా కొనసాగనుంది. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ భద్రాచలం మిథిలా స్టేడియం నుంచి.